Hi friends, today we are discussing about the topic is knowing our numbers, exercise 1.5. Already previous class we are discussing till exercise 1.4. Now we are discussing exercise 1.5. First question, see the first question. The number of people who visited during Commonwealth Games in New Delhi for the first 4 days was recorded as 15,290, 14,181, 14,234 and 10,578. Find the total number of people visited in these 4 days. అయితే మనకు ఇక్కడ ఏంటంటే న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కండక్ట్ చేసిన గేమ్స్ లో ఫస్ట్ 4 డేస్ అనేది కొంతమంది పీపుల్స్ అనేది అక్కడికి విజిట్ చేయడానికి వచ్చారు. అందులో మనకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇక్కడ ఎంతమంది వచ్చారనేది. దాన్ని ఆ టోటల్ ఆ 4 డేస్ లో మరి అక్కడికి చూడడానికి ఎంతమంది వచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్స్ విజిట్ ఇన్ దీస్ 4 డేస్. ఆ 4 డేస్ లో ఎంతమంది వచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎంత మంది వచ్చారో టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, టోటల్ విజిటెడ్ పీపుల్స్. ఫస్ట్ డే ఎంత వచ్చారు మనకు 15,290, నెక్స్ట్ 14,181, నెక్స్ట్ థర్డ్ డే 14,234, నెక్స్ట్ 10,578. మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ అంటే 13, 1, 10, 18, 21, 28, 1, 5, 5, 5, 10, 12, 1, 10, 14, 1, 1, 2, 3, 4, 5, 54,283. టోటల్ విజిటెడ్ పీపుల్స్ ఎంత 4 డేస్ లో 54,283. Okay, next move to the second question. Second question, in Lok Sabha election, the elected candidate got 5,87,500 votes and the defeated candidate got 3,52,768. By how many votes did the winner win the election? Winner win the election. అయితే మనకి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ అనేది లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నారు. అందులో మనకు ఎలక్ట్ అయినటువంటి క్యాండిడేట్ కు వచ్చినటువంటి ఓట్స్ ఏంటంటే 5,87,500 ఓట్స్ వచ్చినాయి. నెక్స్ట్ డిఫీటెడ్ అయిన క్యాండిడేట్ కి వచ్చిన ఓట్స్ ఏంటంటే 3,52,768. అయితే మనకు ఇక్కడ ఎలక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్ కు ఎన్ని ఎక్స్ట్రా ఓట్స్ వచ్చినాయి, డిఫీటెడ్ అయిన వ్యక్తి కంటే ఎన్ని ఎక్కువ వచ్చినాయి అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తి కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు గెలిచిన వ్యక్తికి ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఆ వ్యక్తి నుంచి ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఓడిపోయిన వ్యక్తికి ఉన్న ఓట్ల నుంచి గెలిచిన వ్యక్తి యొక్క ఓట్లు తీసేస్తే మనకేమొస్తాయి, ఎక్స్ట్రాగా ఉన్న ఓట్స్, విన్ అయిన ఎన్ని ఓట్లతో ఎక్స్ట్రాగా విన్ అయింది అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనకు ఎలక్టెడ్ క్యాండిడేట్ గాట్ ఎలక్టెడ్ క్యాండిడేట్ ఓట్స్, elected candidate votes, elected candidate votes 5,87,500 votes. Next, defeated candidate votes ఎంత 3,52,768. subtract from 5 lakhs to 3 lakhs, minus borrow 1, 10 minus 8 2 and 9 minus 6 3 and borrow 1 14 minus 7 7. Next 6 minus 2 4, 8 minus 5 3, 5 minus 2 2. 2,34,700
32 ఓట్స్ అనేది విన్ అయిన వ్యక్తికి మనకు ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చిన ఓట్లు. ఇన్ని ఓట్ల మెజారిటీతో మనకు ఎలక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్ అనేది ఇక్కడ గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ ఫార్మ్డ్ బై 5, 3, 4, 0 అండ్ 7 అండ్ ఫైండ్ దేర్ డిఫరెన్స్ అని చెప్పిండు ఇక్కడ. అయితే మనకు ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చిండు. ఈ 5 డిజిట్స్ తో వచ్చే గ్రేటెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 డిజిట్స్ తో, ఇక్కడ ఉన్న 5 డిజిట్ తో వచ్చే గ్రేటెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య, గ్రేటెస్ట్ నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ తీసేస్తే వచ్చే డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఎంత అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ, ఫస్ట్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ ఫైండ్ చేద్దాం ఈ ఇచ్చిన నంబర్స్ తోటి. ఎన్ని టోటల్ 5 డిజిట్ అన్నాడు కదా, 5 డిజిట్ అన్నాడు కాబట్టి మనకు 5 ప్లేసెస్ తీసుకుందాం. గ్రేటెస్ట్ నంబర్ గ్రేటెస్ట్ నంబర్ greatest number, we take 5 digit number, that's why we are taking 5 places, 1 2 3 4 5. And smallest number, smallest number ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ కూడా ఎన్ని ఉంటాయి, 5 డిజిట్స్ ఉంటాయి, ఎందుకంటే 5 డిజిట్ లో ఫైండ్ అవుట్ చేయమని. ఫస్ట్ మనకు గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో గ్రేట్ డిజిట్ ఏది ఉంది, గ్రేటెస్ట్ డిజిట్ ఏది ఉంది, హైయెస్ట్ డిజిట్ ఇక్కడ 7 ఉంది. ఓకేనా, నెక్స్ట్ నంబర్ ఎంత, 5. నెక్స్ట్ నంబర్ 4 3 0. This is the greatest number from the given digits. Okay, next smallest number. How to find the smallest number? Smallest number find out చేసినప్పుడు ఇందులో స్మాల్ నంబర్ ఏదో అది ఫస్ట్ రాయాలి. ఇక్కడ స్మాల్ నంబర్ 0, కానీ 0 ని మనం కన్సిడర్ చెయ్యం కాబట్టి తర్వాత నంబర్ తీసుకోవాలి. తర్వాత నంబర్ ఏది 3, కాబట్టి 3 తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత 0 తీసుకుంటాం. నెక్స్ట్ నంబర్ 4, నెక్స్ట్ నంబర్ 5, నెక్స్ట్ నంబర్ 7 ఇలా తీసుకోవాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాస్తాం, ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ టు లోయెస్ట్ నెంబర్ రాసుకుంటూ రావాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్మాల్ టు హైకి వెళ్ళాలి. ఇప్పుడు స్మాల్ టు హైకి వెళ్ళేటప్పుడు 0 ఉంది కాబట్టి 0 కన్సిడర్ చేయం కాబట్టి ఫస్ట్ 3 తీసుకున్నాం, తర్వాత వచ్చేది 0, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 7. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్. డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే దీని నుంచి మనకు డిఫరెన్స్ అనేది వస్తుంది. మనకు ఇక్కడ బారో 1 3, నెక్స్ట్ బారో 1 ఫ్రమ్ హియర్ 12 minus 5 is 7. next borrow 1 13 minus 4 9, next 4 as it is, next 7 minus 3 4. మనకి ఇదేంటిది, ఇది మనకు ఈ రెండు స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నంబర్ మధ్యలో డిఫరెన్స్ ఇది అన్నమాట. 1s 10s 100 1000 10,000 44,973 అనేది ఈ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. మూవ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఏ బైసికల్ ఇండస్ట్రీ మేక్స్ 3,125 bicycles each day. Find the total number of bicycles manufactured for the month of July. అయితే మనకి ఇక్కడ ఒక బైసికల్ ఇండస్ట్రీ, ఏ బైసికల్ ఇండస్ట్రీ మేక్స్ 3,125 bicycles in each day. మనకు బైసికల్ ఇండస్ట్రీ అనేది ఒక రోజులో తయారు చేసే సైకిళ్ళ సంఖ్య ఎంత, 3,125. అయితే టోటల్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బైసికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ జులై. ఒక రోజుకు ఇన్ని అయితే మనకు జూలై మంత్ లో మొత్తం ఎన్ని సైకిళ్ళు ఉత్పత్తి చేయడం జరుగుతుంది అది ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది ఇక్కడ. మనం ఇక్కడ చూస్తే మనకు ఫర్ డేకి ఎంత ఉంది ఇక్కడ, ఫర్ డే
పర్ డేకి ఎన్ని సైకిల్ ఉత్పత్తి చేస్తారు? 3125 సైకిల్స్ అనేది బైసికిల్స్ అనేది ఉత్పత్తి చేస్తాడు. ఓకే, బైసికిల్స్ ఉత్పత్తి చేస్తారు. అయితే జూలై మంత్ లో ఎన్ని తయారు చేస్తారు అని అన్నాడు. మనకు జూలై మంత్ లో డేస్ వచ్చేసి మనకు 31 డేస్ ఉంటాయి. మరి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. మనకు ఫింగర్స్ ఇలా పెడితే హప్పు నుంచి స్టార్ట్ చేయాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా. మనకి ఇక్కడైతే హైయెస్ట్ గా ఉంది కదా, దీన్ని 31 డేస్ గా కిందికి ఉంది కదా, డౌన్వర్డ్ ఉంది కదా, ఈ డౌన్వర్డ్ ని 30 డేస్ లేదా 28 డేస్ గా తీసుకోవాలి. 28 డేస్ అంటే ఫిబ్రవరిలో ఉంటది కాబట్టి. ఇలా మనము గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా ట్రిక్ అనమాట ఇది. అయితే మనకి ఇప్పుడు జూలై మంత్ లో ఎన్ని వస్తాయి చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అనేది హైయెస్ట్ వస్తుంది కాబట్టి 31 డేస్ ఉంటాయి. మన జూలై మంత్ లో 31 డేస్ ఉంటాయి కాబట్టి మనకు టోటల్ జూలై మంత్ లో తయారు చేసే బైసికిళ్ల సంఖ్య ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే టోటల్ నంబర్ ఆఫ్ బైసికిల్స్ పర్ డే తో జూలై మంత్ లో ఉన్న డేస్ తోటి మల్టిప్లై చేస్తే మనకు టోటల్ బైసికిల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మేక్స్ బైసికిల్స్ ఇన్ జూలై మంత్ ఈక్వల్ టు 31 into 3125 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 96875 బైసికిల్స్ వస్తుంది. 96,875 బైసికిల్స్ అనేది జూలై మంత్ లో తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ద 4th one.